రైతులకి ప్రోడక్ట్ ఆల్ ఇవ్వడం జరిగింది. రైతు మాటల్లో మనం తెలుసుకుందాం ఎలా ఉంది రిజల్ట్ అని చెప్పేసి. సార్ మీకు కనిపించిన రిజల్ట్ ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది గ్రోతింగ్? నమస్కారం, నా పేరు వేమునేని సదానందం. నేను ఈ వేస్టేజ్ కంపెనీ నుంచి అగ్రిగోల్డ్ ప్లస్ M82 అగ్రి 82 ఇంకా వచ్చేసి హోమిక్ ఈ మూడు ప్రోడక్టులు 3-4 ఉన్నాయి, గుర్తులేదు, 2-3-4 ఇచ్చారు. వాడిన పోయిన పంట కంటే ఈసారి పంట కొంచెం మంచిగానే ఉన్నది. పోయినసారి 20 బత్తాలు అయితే ఈసారి 25-28 బత్తాల దాకా అయింది. నేను వేసింది 35 గుంటలు. 35 గుంటలు ఇంతకుముందు నాకు 16-17 బస్తాలు అయ్యేది. ఈసారి 25-26 బస్తాలు అయినాయి. ఈ లెక్కన ఈ వెస్టేజ్ కంపెనీ నుంచి ప్రోడక్ట్ ఇచ్చినటువంటి మందులు వాడితే ఇంకొంతమందికి, చాలామంది నా పొలం చూసి కొంతమంది ఫోటో దిగేందుకు ఉత్సాహపడ్డారు. కాకపోతే నేనే కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఇదేం లేదు, ఇంకా కొంచెం మంచిగా ఉంటే బాగా దిగుతుంది అని కొంతమందిని నివారించిన. వాళ్ళందరూ కూడా ఈ వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ వ్యవసాయానికి సంబంధించింది మందులు కానీ అటువంటి గ్రోత్ ఏమంటారు దాన్ని, వ్యవసాయానికి ఇంప్రూవ్ చేసేటువంటి మందులు ఏమైనా ఉంటే యూరియా కూడా చాలా తక్కువ వాడినా. ఇంతకుముందు 2-3 బస్తాలు వాడింటే నేను ఒకటే బస్తా వాడినా, బాగానే ఉంది. ఆ ప్రోడక్ట్తో సంబంధించిన మందులు వాడి ఈ ధాన్యం పండించిన. ఎందుకంటే 100కు నాకు 85% సాటిస్ఫాక్షన్, ఇంకో 15% వాళ్ళ నా అనుభవంలో కానీ నా అవగాహనలో కానీ తేడా ఉండట్లా. మిగతా 20% మళ్ళీ ఈ వచ్చే సంవత్సరం పూర్తి అవగాహనతో పండించినందుకు నాకు అవకాశం ఉన్నది. థ్యాంక్స్. ఇదే కాక నా చుట్టుపక్కల రైతులు కూడా నేను మోటివేషన్ చేస్తున్నా. వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ని వాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వాడు కాకపోతే అవగాహన లోపం, నేను చెప్పే అవగాహన వల్ల కొంచెం ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చే బాధ్యతగా వహించి ఈ ప్రోడక్ట్ను, ఈ వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చే మందులను వాడి అధిక దిగుబడి పొందుటకు నా తోటి రైతులకు సహాయపడతానని మీ ద్వారా, మీ మీడియా ద్వారా, మీ వెస్టేజ్ కంపెనీ మీ మెంబర్స్ డైరెక్టర్ మన షరీఫ్, ఈయన హోదా ఏందో నాకు తెలియదు కానీ వాళ్ళ ఉత్సాహం వల్ల, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో ఈ పంట పండించడానికి సహకరించేందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ జై వెస్టేజ్.